కృష్ణా జిల్లా మోపిదేవి మండలం నుంచి ప్రారంభమైన శ్రీ 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 త్రిదండి రామానుజ చినజీయర స్వామి సుఫల పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 9 గంటలకు మోపిదేవిలో ప్రారంభించి సాయంత్రం 3 గంటలకు అయోధ్య గ్రామం చేరుకున్నారు. మనమట్టి మన ఆరోగ్యం, భూసార పరిరక్షణ, ఆరోగ్య సంరక్షణ కోసం తదుపరి తరాల వారికి వ్యవసాయం విలువ తెలియజేయడానికి, అలానే రసాయన ఎరువులు వాడకుండా సహజ విధానాలపై సేద్యం చేసేలా అవగాహన కల్పించేందుకు ఈ పాదయాత్రకు సంకల్పించినట్లు చినజీయర స్వామి తెలిపారు. సుఫల యాత్ర మోపిదేవి దగ్గర ప్రారంభమై అయోధ్య అనే పేరు కలిగినటువంటి ఈ ప్రాంతం దాకా సాగింది. వేల మంది మన బంధువులందరూ కూడా పంట పొలాలని, ప్రాంతాలని కూడా పావనం చేస్తూ వారి యొక్క పాద స్పర్శతోటి దీని పవిత్రం కావాలి ఈ నేల అని భావిస్తూ తిరిగారు. వాళ్ళ పంటకి, ఒంటికి, ఇంటికి ఆరోగ్యకరంగా ఉండేటటువంటి సూక్ష్మజీవులన్నిటినీ నాశనం చేసుకుంటూ కేవలం రసాయనాల మీద బతికేటటువంటి స్థితి ఈవేళ భూమికి కల్పించడం జరిగింది. కానీ మన నేలని మనం బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అనేదైతే అవసరం. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నుంచి అయోధ్య గ్రామం వరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మన మట్టి, మన ఆరోగ్యం, మన భవిష్యత్ తరాల కోసం స్వామివారు పాదయాత్ర శ్రీకారం చుట్టారు. త్రిదండి చినజీయర స్వామివారు రైతులను ఉద్దేశించి మన మట్టి, మన నేల, మన భూ పరిరక్షణ, అలాగే మన గోమాత రక్షణ, మన ఆరోగ్యం, అందరి ఆరోగ్యం బాగుండాలనే సదుద్దేశంతో ఈ రైతు పాదయాత్ర అనేటటువంటిది నిర్వహించడం అనేటటువంటిది జరుగుతుంది. సుఫల పాదయాత్ర సుమారు 8 కిలోమీటర్ల దూరం జరిగింది. పాదయాత్రలో వేలాది మంది రైతులు, భక్తులు పాల్గొన్నారు. పలుచోట్ల సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలు పరిశీలించారు. అయోధ్య గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో సేంద్రియ వ్యవసాయం ద్వారా దేశ సమృద్ధి పెంచడమే సుఫల రైతు యాత్ర ప్రధాన ఉద్దేశమని చినజీయర స్వామి ప్రసంగించారు.